నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. వచ్చే నెలలో హైదరాబాద్లో 4G సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రకటించింది. వైజాగ్, విజయవాడ నగరాల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 4G సర్వీసుల్ని విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా 3G ధరకే 4G సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. టెలికాం రంగ సంస్థ ఎయిర్టెల్ తెలుగు రాష్ట్రాల్లో 4G సర్వీసుల్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరిలోగా హైదరాబాద్లో 4G సర్వీసుల్ని ప్రారంభించే ఛాన్స్ ఉందని ఎయిర్టెల్ ప్రకటించింది. ఇప్పటికే బెంగళూరు, కోల్కతా, పూణే, చండీగఢ్, అమృత్సర్, నాగపూర్, నాసిక్ తదితర 16 నగరాల్లో ఎయిర్టెల్ 4G సేవలను అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4Gని పరిచయం చేయడం ఖాయమని ఎయిర్టెల్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్లో 4Gని ప్రారంభించనున్నట్టు ఎయిర్టెల్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విజయవాడ నగరాలకు కూడా ఈ సర్వీసులు విస్తరించే అవకాశాలున్నాయని తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లో తమకు 2.08 కోట్ల మంది వినియోగదారులున్నారని, వారికి 3G ధరకే 4G సేవలు అందించనున్నట్టు ఎయిర్టెల్ వెల్లడించింది. గత నెలలో కార్ల అమ్మకాలు టాప్ స్పీడ్లో దూసుకెళ్లాయి. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియనుండటం, ఏడాది చివర్లో నిల్వలు తగ్గించుకోవడానికి డీలర్లు డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, మెరుగుపడుతోన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా పలు కంపెనీల వాహన విక్రయాలు పెరిగాయి. వాహన విక్రయాలు గత నెలలో దుమ్ముదురిపాయి. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియనుండడం, డీలర్లు డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, ఎకానమీ మెరుగుపడుతుండటంతో డిసెంబర్లో వెహికల్ సేల్స్ టాప్ స్పీడ్లో దూసుకెళ్లాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, టొయోటా, టీవీఎస్ మోటార్స్, హీరో మోటోకార్ప్ కంపెనీల విక్రయాలు పెరగ్గా జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు తగ్గాయి. మారుతి సుజుకి దేశీయ విక్రయాలు 13%, ఎగుమతులు 3 రెట్లు పెరిగాయి. మహీంద్రా దేశీయ అమ్మకాలు 7% తగ్గగా స్కార్పియో, XUV 500, జైలో, బొలేరో, వెరిటో మోడళ్లతో కూడిన ప్రయాణికుల వాహన విభాగం విక్రయాలు మాత్రం 5% వృద్ధిని సాధించాయి. టొయోటా దేశీయ విక్రయాలు 10% వృద్ధి చెందగా రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ విక్రయాలు 48%, ఎగుమతులు 86% చొప్పున పెరిగాయి. టీవీఎస్ మోటార్ మొత్తం 2 వీలర్ల దేశీయ విక్రయాలు 19% పెరిగాయి. 2013లో 61.84 లక్షలుగా ఉన్న హీరో వాహన విక్రయాలు 2014లో 66.46 లక్షలకు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక విధానాలెంతో బాగున్నాయని ఇండస్ట్రీ బాడీ ఎఫ్టాప్సీ అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫ్యాప్సీ పేరును ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్టాప్సీగా మార్చినట్లు తెలిపింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్యాప్సీ పేరును ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్టాప్సీగా మార్చారు. 2 రాష్ట్రాలకు ఒకే సంస్థగా ఉంటూ ఆయా రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మెంబర్స్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల్లో 6 ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, ఈ కేంద్రాలను వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఎఫ్టాప్సీ ప్రెసిడెంట్ శివకుమార్ రుక్తా తెలిపారు. The name was changed to Andhra Pradesh Chamber of Federation of Andhra Pradesh Chamber of Commerce and Industry, and since then we have been working and serving the interest of our members in the entire Andhra Pradesh. We have interest in entire area of Telangana and Andhra Pradesh, as we have been doing since last 97 years. So our managing committee and our board, our general body has passed the resolution to change the name to the Federation of Telangana and Andhra Pradesh Chamber of Commerce and Industry. 2 రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు ఎంతో బాగున్నాయని, వీటిలో 80% అంశాలు ఫ్యాప్సీ సూచించినవే ఉండడం సంతోషంగా ఉందని ఎఫ్టాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి చెప్పారు. మేము ఈ 2 రాష్ట్రాలకు కూడా సర్వ్ చేయాలనే ఉద్దేశంతో పేరు, టెక్నికల్గా పేరు కూడా చేంజ్ ఉండాలి కాబట్టి ఆ పేరు చేంజ్ చేస్తూ 2 రాష్ట్రాలకు కూడా మేము పనిచేయడానికి ఈ ఆర్గనైజేషన్ ముందుకుంటుంది. మనము ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తీసాము. దాని కొరకు 2 జూన్ తర్వాత 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు మనం ఇవ్వడం జరిగింది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా 80% ఆఫ్ ది మేము సజెస్ట్ చేసిన సలహాలు, సూచనలను
దాంట్లో ఉన్న ఇప్పుడు వాళ్ళ పాలసీలో పెట్టడము చాలా సంతోషకరము. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలాగా వచ్చే ఏడాది విద్యుత్ కొరత ఉండకపోవచ్చని, అలాగే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగితే విద్యుత్కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఎఫ్టాప్సీ అభిప్రాయపడింది. బ్యాంకుల ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు దిగాలని నిర్ణయానికొచ్చాయి. వేతన పెంపు డిమాండ్పై ఈ నెల 7న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. ఒకవేళ యాజమాన్యాలు దిగిరాకపోతే ఈ నెల 21 నుంచి 24 మధ్య మరోసారి సమ్మెకు దిగుతామని, అప్పటికీ డిమాండ్లు నెరవేరకపోతే మార్చి 16 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు తెలిపారు. రేపు 7వ తేదీన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్నే కాకుండా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో 9 సంఘాలు కూడా మరొక రోజు సమ్మె చేయడానికి పిలుపునిచ్చాం. ఇది ముఖ్యంగా గత 26 నెలలుగా 10వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం సవరణ అనేటటువంటిది ప్రభుత్వం దగ్గర, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దగ్గర పెండింగ్ ఉంది. అయితే దాదాపు 10-12 సార్లు జరిగినటువంటి నెగోసియేషన్స్లో 23% న్యాయబద్ధంగా మేము అడిగాం. బట్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 11% వరకు దాన్ని ఆఫర్ చేసినారు. మధ్యలో చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. 9వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం అయ్యి ఇప్పటికి 26 నెలలైనా కూడా ప్రభుత్వాల దగ్గర నుంచి సరైన స్పందన రాకపోవడం మాత్రమే ఈ 7వ రోజున తేదీచ్చినట్టు మరొక సమ్మె. ఇవాళ 7వ రోజునకి సమ్మె, 7వ తేదీన కనుక సమ్మె మేము కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇది 6వసారి చేసేటటువంటి సమ్మె అవుతుందని. ఇంత మునుపు ఈ నేపథ్యాలు లేవు. ఒకవేళ ఈ సమ్మె కూడా కనుక మేనేజ్మెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ రియాక్ట్ కానప్పుడు 21 నుంచి 24 4 రోజులు కూడా సమ్మె చేయాలని చెప్పి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నిర్ణయించింది. భారత్లో స్మార్ట్ ఫోన్ల టైం నడుస్తోంది. రోజు రోజుకు వినియోగదారులు పెరుగుతున్నారు. నగరాల నుంచి గ్రామాల దాకా స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరందుకోవడంతో నెట్ వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో 2016 నాటికి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకంలో ప్రపంచంలోనే 2వ స్థానానికి భారత్ చేరుకుంటుందని పలు రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. చాటింగ్, బ్రౌజింగ్, షేరింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్. యూత్ మొత్తం ఇంటర్నెట్ మాయలో పడింది. కొత్త కొత్త యాప్స్, సరికొత్త ఫీచర్స్ యూత్ ని ఇంటర్నెట్ లో ముంచేస్తున్నాయి. ఇదేప్పుడు నెట్ వాడకంలో ఇండియాను టాప్ ప్లేస్ లోకి తీసుకెళ్లిపోతోంది. కొంతకాలం క్రితం భారత్లో నెట్ వాడే వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టేంత తక్కువగా ఉండేవారు. సిటీలో మాత్రమే 1-2 కంప్యూటర్లతో నెట్ సెంటర్లు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కుగ్రామాల్లో కూడా నెట్ వాడకం పెరిగిపోయింది. 2G పోయి అప్పుడే 3G కూడా వచ్చేసింది. అది కూడా పోయి 4Gకి రెడీ అవుతోంది. ఇటు నెట్ యూజర్లు కూడా రోజురోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నారు. ఇంటర్నెట్ వాడకంలో 2016 నాటికి భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంటుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం భారత్లో నెట్ యూజర్లు 28,38 లక్షల మంది ఉన్నారు. దేశీయ మొబైల్ మార్కెట్ విలువ 350 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది 2019 నాటికి 1,200 కోట్లు దాటే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరిగిపోవడంతో నెట్ యూజర్ల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. నగరాల నుంచి గ్రామాల దాకా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరందుకుంటున్నాయి. శాంసంగ్, హెచ్టీసీ, బ్లాక్బెర్రీ, ఎల్జీ సహా పలు విదేశీ కంపెనీలతో పాటు సెల్కాన్, కార్బన్ తదితర దేశీయ కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 200 కోట్లు దాటే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఫీచర్ ఫోన్లను ఆదరిస్తుండటంతో భారత్లో కూడా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో 2వ స్థానంలో ఉన్న అమెరికాను భారత్ వెనక్కి నెట్టే ఛాన్స్ ఉందని పలు రీసెర్చ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. అమూల్ బ్రాండ్ ప్యాకెట్ పాలు హైదరాబాద్లోనూ అందుబాటులోకి వచ్చాయి. అమూల్ బ్రాండ్ గుజరాత్ కోఆపరేషన్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాలను ఉత్పత్తి చేస్తోండగా దేశవ్యాప్తంగా ప్రతిరోజు 1 కోటి లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు అమూల్ తెలిపింది. హైదరాబాద్లో 70 లక్షల మంది వినియోగదారులకు తమ పాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు, అలాగే ప్యాకెట్ పెరుగును కూడా విక్రయించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ పాల ఉత్పత్తుల మార్కెట్లో 20% వాటాను సాధించాలి అనేది తమ లక్ష్యమని అమూల్ ప్రకటించింది. Amul is entering south
As you know, Amul is the number one milk brand all over India. Presently, we are selling 105 lakh liters per day. Presently, international prices of milk commodities are very low, not attractive to export. Still, we are exporting little bit, but we are mainly right now focusing more India. And Amul strategy always is focusing more India, because in India, milk and milk products consumption is growing at more than double digit in volume basis, all product categories. దేశీయ మార్కెట్లోకి ప్రపంచంలోనే అత్యంత బక్కపలుచని స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో. కేవలం 4.85 మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉన్న ఒప్పో R5 ధరను 29,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్తో డిజైన్ చేసిన ఈ ఫోన్ 2GB ర్యామ్, 16GB అంతర్గత మెమరీ, BSI సెన్సర్తో కూడిన 13 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి స్పెషల్ ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్స్ పై విశ్లేషణ, అలాగే వచ్చే వారం ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయాలనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం మార్కెట్స్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. NSEలో దాదాపు 195 పాయింట్ల లాభం ఆర్జించడం చూసాం నిఫ్టీ. అదేవిధంగా సెన్సెక్స్ కూడా అనమాట దాదాపు 700 పాయింట్లు అనమాట లాభపడటం మనం చూసాం. అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్స్ ఎక్కువ డిమాండ్తో ఉండటం చూసాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ బోత్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్లో 3.2 to 3.8% వరకు పెరగటం కూడా మనం చూసాం. అయితే డొమెస్టికల్లీ న్యూ ఇయర్ తర్వాత అనమాట ఏదైతే కనుక ఫ్రెష్ బయింగ్ అంటూ FIIs దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసామో ఆ బయింగ్ శుక్రవారం నాడు కాస్త కనిపించింది. దాంతో స్పెషల్లీ క్యాపిటల్ గూడ్స్, మైనింగ్ ఇలాంటి స్టాక్స్ అనమాట, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా పెరగటం చూసాం. అండ్ ఇండిసెస్కి అనమాట ఊతం కూడా ఇవ్వటం మనం చూసాం. ఈ వారం HSBC మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ వస్తుంది. దాంతో అనమాట కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా కూడా కనిపిస్తుంది. అయితే క్లియర్లీ గత వారం డేటాతో కూడా చూస్తే ఎకానమీ స్లోగా రికవర్ అవ్వచ్చు అనే ఇండికేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మార్కెట్ ప్లేయర్స్ది Q3 ఎర్నింగ్స్ పైన ఉందన్నమాట. ఈ వారంలో రిజల్ట్స్ రావటం మొదలవుతాయి, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట. అయితే అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ని బట్టి చూస్తూ ఉంటే మేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవి లేవు మార్కెట్ ప్లేయర్స్కి Q3 రిజల్ట్స్ పైన. అయితే పాజిటివ్ సర్ప్రైజెస్ వస్తే కనుక డెఫినెట్లీ అవి రివార్డ్ అవ్వటం చూస్తాం మనం కంపెనీస్. ఎందుకంటే ఏమాత్రం చిన్న కవరేజ్ వచ్చినా కూడా న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి స్టాక్స్ అనమాట 20% టచ్ అవటం చూసాం. ఎగ్జాంపుల్ షమారు ఎంటర్టైన్మెంట్ కూడా గత వారం. కాబట్టి న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే ఎక్కువ తీసుకోమని చెప్తున్నాం. ప్లస్ మంచి రిజల్ట్స్ ఏవైతే కంపెనీస్ చూపిస్తూ ఉంటాయో ఆ కంపెనీస్ అనమాట ఎనీ సబ్డ్యూడ్ అండర్ టోన్ ఉంటే కనుక వాటిని పికప్ చేసుకుంటూ ఉండాలి ఇన్వెస్టర్స్ విత్ మీడియం టర్మ్ పర్స్పెక్టివ్. ఓవరాల్గా మాత్రం మార్కెట్స్ అండర్ టోన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో బయింగ్ చేయమని చెప్పేసి చెప్తాం. అండ్ ఇప్పుడు 8,000 లెవెల్ నిఫ్టీ అనమాట స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయిపోతుంది అనమాట. కాబట్టి క్లోజర్ టు దట్ వచ్చినప్పుడల్లా కూడా ఫ్రెష్ బయింగ్ అటెంప్ట్ చేయాలి. ఇటు టెక్నికల్స్ చూస్తే కనుక ఇండిసిసి BSE సెన్సెక్స్ కనమాట ఎవ్రీ 250 పాయింట్స్ ఆన్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. అదే నిఫ్టీకి కూడా అనమాట ఎవ్రీ 60 to 80 పాయింట్స్ అనమాట డిక్లైన్ వచ్చినప్పుడల్లా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. డిక్లైన్స్ స్మాల్గా ఉంటున్నాయి, అప్ సైడ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. శుక్రవారం నాడు కూడా చూసాం 100 పాయింట్లు అనమాట నిఫ్టీ ఒకేసారి ఎగబాకటం అనమాట. కాబట్టి షార్ట్ సెల్లర్స్ మాత్రం అప్పుడే షార్ట్స్ అటెంప్ట్ చేయకూడదని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. అన్లెస్ రీసెంట్ హైస్కి క్లోజర్గా అనమాట అప్రోచ్ అవుతా సస్టైన్ కాలేకుండా కనిపిస్తేనే నేను ఇండిసిస్లో అనమాట అప్పుడే ఫ్రెష్ షార్ట్స్ అటెంప్ట్ చేయాలి. వన్ అప్ సైడ్ మాత్రం క్లియర్లీ 8450 అనేది కాస్త స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవ్వచ్చు నిఫ్టీకి. ఆ లెవెల్ క్రాస్ అయితేనే ఫ్రెష్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయమని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తున్నాం. ఇటు సెక్టార్స్ వైజ్ చూస్తే కనుక క్లియర్లీ గత వారం బ్యాంకింగ్, పవర్, క్యాపిటల్ గుడ్స్ అనమాట స్ట్రాంగ్గా ఉన్నాయి. అదే ఇటు FMCG, ఫార్మా అనమాట కాస్త లగాట్స్గానే ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఇది జనరల్ ట్రెండ్ కూడా మార్కెట్లో కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరిగినప్పుడల్లా డిఫెన్సివ్స్ బ్యాక్ సీట్ తీసుకుంటాయి అండ్ సైక్లికల్స్ అనమాట ఫ్రంట్ సీట్ తీసుకుంటాయి. మెటల్స్లో కూడా కొంచెం మోడెస్ట్ బయింగ్ ఎవ్రీ డిక్లైన్లో వస్తుంది. అయితే క్లియర్లీ టెక్నికల్స్ దృష్ట్యా చూస్తే కనుక కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇందుసింద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సేసా స్టెర్లైట్, హిందాల్కో. అదే కొన్ని స్టాక్స్లో వీక్నెస్ కనిపిస్తుంది అనమాట. ఈ స్టాక్స్ని హయ్యర్ లెవెల్స్లో షార్ట్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఆ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC, హిందుస్థాన్ యూనిలివర్, BPCL, M&M, బజాజ్ ఆటో. కానీ షార్ట్ సెల్లర్స్ ఎప్పుడు అప్రమత్తంగానే ఉండాల్సి వస్తుంది అనమాట యాజ్ యూజువల్. ఎందుకంటే లాంగ్ టర్మ్ బుల్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి
మార్కెట్ రివర్సల్ వచ్చినప్పుడు ట్రాప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. దట్ టు వెరీ టైట్ స్టాప్ లాస్ ఉండాలి. ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేపాటికి ఫస్ట్ స్టాక్ లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ అనమాట రికమెండ్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ది గుడ్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ అనమాట. అండ్ రీసెంట్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అనమాట కంపెనీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. అండ్ మారుతికి వన్ ఆఫ్ ది మేజర్ సప్లయర్సే కాకుండా రీసెంట్ వాళ్ళ కొత్త లాంచెస్ ఏవైతే ఉన్నాయో లైక్ సెలెరో వీటన్నిటికి కూడా ఈ కంపెనీ ఓఈఎం సప్లయర్గా ఉండటంతో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. స్టాక్ కరెంట్లీ 370 ఆ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ డిక్లైన్లో అక్యూములేట్ చేయమంటాను, ఎందుకంటే 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ కెన్ ఈజీలీ గివ్ 50 to 60% రిటర్న్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ స్టాక్ హిబత్ సింగా సీడెన్ అనమాట. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్స్ టెక్స్టైల్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ అనమాట సిల్క్ బేస్డ్ ఫ్యాబ్రిక్స్లోనూ అనమాట. ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అండ్ రీసెంట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే కంపెనీ చూసామోనమాట గత 2 quarters నుంచి అది ఇంకా కంటిన్యూ అయ్యే పాసిబిలిటీనే ఉంది. ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట స్టాక్ అనమాట ఈజీలీ ఇట్ కెన్ గివ్ రిటర్న్స్ ఆఫ్ 50 to 60% అనమాట. కాబట్టి స్ట్రాంగ్గా అక్యుములేట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. థర్డ్ స్టాక్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం. పబ్లిక్ సెక్టర్ కంపెనీ, పవర్ కంపెనీ అనమాట. అయితే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనమాట కంపెనీ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో చూపించవచ్చు. ఎందుకంటే ఇలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా కమిషన్ అయినాయి. ప్లస్ పవర్ రేట్స్ తిరిగి సమ్మర్ వచ్చేపాటికి ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఈ కంపెనీ ఎక్కువగా ఫ్రీ మార్కెట్లో కూడా అమ్ముతోంది. కాబట్టి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి డెఫినెట్లీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ 1 yearలో చూపించే పవర్ కంపెనీస్ పబ్లిక్ సెక్టర్లో ఎస్పెషల్లీ ఇది ఒకటి కావచ్చు. కాబట్టి నైవేలి లిగ్నైట్ కరెంట్ లెవెల్స్లో స్ట్రాంగ్గా అక్యుములేట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం. స్మాలర్ స్టాక్స్లో అనమాట లోకల్లీ ఎస్పెషల్లీ పిటి లామినేషన్స్ ఒకటి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం. ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట 30 to 40% రిటర్న్స్ ఇన్ షార్ట్ టు మీడియం టర్మ్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్లాంట్ షిఫ్టింగ్ ఏదైతేనమాట కస్టమర్కి క్లోజర్గా పూణేకని చేశారో అనమాట ప్రొడక్షన్, అది డివిడెండ్స్ బాగా ఫెచ్ చేస్తుందని చెప్పేసి కంపెనీ సోర్సెస్ చెప్తున్నాయి. మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించవచ్చు నెక్స్ట్ 2-3 quartersలో. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో ఈ స్టాక్ని కూడా అక్యుములేట్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. మిడ్ క్యాప్స్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అదర్ మేజర్ మిడ్ క్యాప్స్లో శిల్పా మెడికేర్ ఒకటి కూడా స్ట్రాంగ్గా బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఉన్నాళ్ళు మాత్రం జిందాల్ సా అండ్ డీబీ రియాలిటీని కూడా స్లోగా అక్యుములేట్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉన్నాయి ఈ స్టాక్స్ మీడియం టర్మ్లో. ఇటు ప్రెషియస్ మెటల్స్ కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కాస్త వీకిష్గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బంగారం అనమాట $1,190 per ounce లెవెల్కి అనమాట రీచ్ అవుతున్నప్పుడు ఫ్రెష్ షార్ట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మాత్రం రేంజ్ బౌండ్ ఉండనమాట. అండ్ అప్ సైడ్ అనమాట సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీనే ఎక్కువ కనిపిస్తుంది ప్రెషియస్ మెటల్స్లో. కాబట్టి కొంచెం దూరంగా ఉండటమే బెటర్. ప్రెషియస్ మెటల్స్ లాంగ్లో ఉందాం అనుకున్నాను. షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట ఎట్ హయ్యర్ లెవెల్స్. సో ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.